ప్రాక్టికల్ జీవితం. ఇది మెసేజ్ మనం వినడానికి మాత్రం కాదు, ప్రాక్టీస్ చేయాలన్నమాట. మెసేజ్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇది వినడానికి ఉన్నది మాత్రం కాదు, వినాలి. ఇది ప్రాక్టీస్ చేయడానికి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రాక్టీస్ చేయాలి, అన్నదైనా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన ప్రాణ స్మూత్ అయిపోతుంది అనమాట. ఆత్మ బలపరచబడితే ఆత్మ నుండి ఆశీర్వాదం బయటకు తీసుకొని వచ్చే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మిమ్మల్ని మీరు దీవించాలి, ఇద్దరును దీవించాలి. అలాగే మీరు దానిలో నమ్మకంగా ఉంటే మీరు తప్పకుండా ప్రియులరా మీరు గొప్ప దేవుని అనుభవిస్తే అనమాట. 100% గ్యారంటీ అనమాట. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? లేదు, మనం శాప మాటలు పలుకుతున్న వారుగా ఉండే ప్రియులరా మన ఆశీర్వాదాలు, దేవుడు కోరుతున్న చాలా ఆశీర్వాదాలు మనకు నష్టమైపోతాయి అనమాట. దేవుడు కోరుతున్న చాలా ఆశీర్వాదాలు మనం అనుభవించలేని పరిస్థితికి ప్రాముఖ్యమైన కారణం ఎందుకంటే కోపంతో, పగతో, చేదుతో, అసూయతో ప్రియులరా మనం నెగటివ్ మాటలు అంటే శాప మాటలు, అవిశ్వాస మాటలు, భయం పుట్టించే మాటలు, మరణ మాటలు ప్రియులరా పలకడం వలన అలా పలుకుతున్న వారు ఉండే అలాంటి క్రియలు చేస్తున్న వారు ప్రియుల దేవుడు కోరుతున్న దేవుని అనుభవించలేదన్నమాట. ఇప్పుడు దేవుని మనం అనుభవించాలి. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రియులరా మనలో దేవుని ఉంది, నాలో మీలో దేవుని ఉంది. ఎందుకంటే క్రిస్తువు మనలో ఉన్నా కాబట్టి ఆశీర్వాదం ఉంది అనమాట. అన్లిమిటెడ్ ఆశీర్వాదం అనమాట. మన కొత్త జన్మించిన ప్రియులారు, మన ఆత్మలో ప్రియులారు మనం చూసినట్లయితే కొద్ది ఆశీర్వాదం కాదు, అన్లిమిటెడ్ అనమాట. అంటే అది సమృద్ధి ఉంది అనమాట. ఎంత మనం దాన్ని బయటకు తీసుకొని వచ్చినట్లయితే కూడా అది తగ్గిపోలేదు, ఆగిపోలేదు, ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన నమ్మకం ఉంటే అది మన నుండి ఎక్కువ ప్రవేశిస్తుంది అనమాట. ఎక్కువ ప్రవేశిస్తుంది, అది తగ్గిపోలేదు.